బ్రేకింగ్ న్యూస్ దాడుల విషయంలో లెబనాన్కు షాక్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించదు అని తేల్చి చెప్పారు. సీజ్ ఫైర్ కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి మద్దతునిస్తాము అంటూ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే లెబనాన్ విషయంలో మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తూ ఉంది. అమెరికా ఇరాన్ అంగీకరించిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు కూడా వర్తిస్తుంది అని ఆయన చెబుతూ ఉన్నారు. కానీ లెబనాన్కు వర్తించదు అని నెతన్యాహు అంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎల్లుండి చర్చలు సానుకూలంగా జరుగుతాయా లేదా అనే అనిశ్చితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ల రియాక్షన్ చూస్తుంటే ప్రపంచ దేశాలు మాత్రం సానుకూలంగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవడం, 2 వారాల కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ నిర్ణయానికి మద్దతునిస్తున్నట్టు నెతన్యాహు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్ అణు క్షిపణి ఉగ్రవాదం నుంచి ప్రపంచానికి ముప్పు కలగకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్టుగా చెప్పారు. ఇరాన్తో జరిగే చర్చల్లో ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలకు నష్టం కలగకుండా చూస్తామని అగ్రరాజ్యం తమకు హామీ ఇచ్చినట్లుగా నెతన్యాహు ప్రకటించారు. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ లెబనాన్లోని పలు సిటీలను టార్గెట్గా చేసుకొని ఐడిఎఫ్ దాడులు చేస్తోంది. తమ మిత్ర దేశాలపై కూడా దాడులు చేయొద్దు అని ఇరాన్ ప్రతిపాదించిన పాయింట్లలో 10 పాయింట్లను ప్రతిపాదించింది ఇరాన్. ఆ 10 పాయింట్లలో ఈ పాయింట్ కూడా ఉంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ ఆపుతుందా? అమెరికా అంటున్నట్టుగా యురేనియం శుద్ధిని ఆపేయడానికి ఇరాన్ అంగీకరిస్తుందా? ఇరాన్ అడుగుతున్నట్లుగా సెక్యూరిటీ ప్రామిస్, ఇకపై మా దేశంపై దాడులు చెయ్యము అని అమెరికా అంగీకరిస్తుందా? ఇరాన్లో ఉన్న ఈ శుద్ధి చేసిన యురేనియాన్ని అమెరికాకు ఇరాన్ అప్పగిస్తుందా? ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న పాయింట్. ఒక్క హర్మూజ్, నిజానికి యుద్ధం అటు తిరిగి హర్మూజ్ దగ్గర ముడిపడి ఉంది. ఎందుకంటే హర్మూజ్ విషయంలో ప్రపంచ దేశాలకు, అన్ని దేశాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక్కడ హర్మూజ్ అనేది లేకపోతే యురేనియం ఒకటే పాయింట్గా ఉండేది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు హర్మూజ్ని వ్యూహాత్మకంగా ఇరాన్ ఆపేయడంతో ప్రపంచ దేశాలు, యుద్ధంతో సంబంధం లేని దేశాలు అల్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే హర్మూజ్ను తెరిపించాల్సిన బాధ్యత, పనిని అమెరికా తన భుజాల మీద వేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు హర్మూజ్ను తెరవడం, అది టోల్ ఫ్రీగా తెలుస్తారా, లేదు టోల్ వసూలు చేస్తూ హర్మూజ్ను తెరుస్తారా? హర్మూజ్ ఒప్పందం అయిపోతే అమెరికా అక్కడితోనే యుద్ధానికి ముగింపు పలికే దిశగా వెళితే మరి అమెరికా సాధించింది ఏంటి? ఆల్రెడీ యురేనియం విషయంలో ఆ ట్రీటీపై ఇరాన్ సంతకం చేసింది. దాన్ని ఇప్పుడు ఉల్లంఘిస్తూ అణుశుద్ధిని చేస్తూ ఉంది. ఒకవేళ అణుశుద్ధిని ఇరాన్ ఆపేయటానికి అంగీకరిస్తుందా లేదా, ఏం జరుగుతుంది? చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా అనేది ఎల్లుండి తేలబోతోంది.